హలో మిత్రులారా, కథనాల వీధికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇవన్నీ మీకు శ్రీకృష్ణుడి లీలల గురించి చెప్తాను ఈరోజు. మొదటిది కంసుడి దుష్టపాలన. మధుర నగరాన్ని రాక్షసుడైన కంసుడు భయపెట్టేలా పాలించాడు. కంసుడు తన చెల్లెలు దేవకిని జైలులో బంధించాడు. ఎందుకో తెలుసా? దేవకికి 8వ బిడ్డ తనని చంపుతాడని శాపం వచ్చింది. కంసుడు ప్రతి బిడ్డని చంపేసేవాడు. కానీ 8వ బిడ్డ శ్రీకృష్ణుడు జైలులో దేవకికి రాత్రి సమయంలో జన్మించాడనమాట. అప్పుడు వసుదేవుడు ఆయనను వెంటనే గోకులానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ గోకులంలో నందయశోదల దగ్గర పెరిగిన కృష్ణుడు చిలిపితనంలో అందరినీ ముచ్చటగొలిపేవాడు. మకరందం అంటే ఏంటో తెలుసా? వెన్న తినేవాడు. వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. దొంగతనాలు చేసేవాడు, అందరితో ఆటలాడేవాడు. ఇవన్నీ శ్రీకృష్ణుడు అల్లారముద్దుగా చేసేవాడు. యశోదమ్మకి ఎంత కోపం వచ్చినా కృష్ణుడి చిరునవ్వు చూసి కరిగిపోయేది. తర్వాత మనం కాళీయమర్దనం గురించి తెలుసుకుందామా? యమునా నది ఒకసారి విషంతో నిండిపోయింది. అది కాళీయ అనే పెద్ద నాగు వల్ల అన్నమాట. కృష్ణుడు నదిలోకి దూకి ఆ నాగుణ్ణి అదుపులో పెట్టి దాన్ని భయపెట్టి బయటకు పంపించాడు. ఆ తర్వాత నది తిరిగి స్వచ్ఛమైపోయిందనమాట. గోకులంలో ప్రజలు కృష్ణుడి ధైర్యాన్ని చూసి చాలా ఆనందించారు. తర్వాత మనం గోవర్ధనగిరి లీల గురించి తెలుసుకుందామా? ఒకసారి కృష్ణుడు ఇంద్రుడి పూజను ఆపి గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెప్పాడు. కోపంతో ఇంద్రుడు భారీ వర్షాలు కురిపించాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న చిటికెన వేలు ఉంటుంది కదా, ఆ చిటికెన వేలు మీద ఎత్తి ప్రజల్ని, పశువుల్ని అందరినీ రక్షించాడు. అందరూ కృష్ణుడి దివ్యమైన శక్తిని చూసి ముచ్చటపడ్డారు. తర్వాత కంసుని వధ గురించి తెలుసుకుందామా? కంసుడు కృష్ణుడిని మధురకు పిలిపించి పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు అక్కడ రాక్షసులను ఓడించి చివరికి కంసుడిని చంపాడు. మధుర ప్రజలు కంసుడి మరణంతో ఆనందపడి కృష్ణుడిని గొప్ప రక్షకుడిగా భావించారు. తర్వాత మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునునికి రథసారథిగా ఉన్నాడు. రథసారథిగా ఉండడమే కాకుండా ఆయనకు భగవద్గీతను కూడా బోధించాడు. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించుకు. అంటే ఏంటి? మన పనిని మనం చేయాలి, కానీ దాని వలన వచ్చే ఫలితాన్ని మనం ఎప్పుడూ ఆశించకూడదు అని శ్రీకృష్ణుడు ఉపదేశంతో ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచాడు. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? శ్రీకృష్ణుడు తన జీవితంతోనే ధర్మం, ప్రేమ మరియు జీవన మార్గం గురించి నేర్పించాడు. కృష్ణుడి లీలలు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. అందుకే ఆయనను అందరము దేవుడిగా పూజిస్తాము. మీ అందరికీ ఈ కథ నచ్చిందనుకుంటా. ఈ కథ నచ్చితే తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కథలతో మీ ముందుకు వచ్చేస్తుంది కథనాల వీధి. థ్యాంక్ యూ సో మచ్.